రాష్ట్ర తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరమరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన అంటుంది. బీఆర్ఎస్ అనవసరంగా మా మీద ఆరోపణలు చేస్తుంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శిస్తుంది అంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? మేము వస్తే రైతుల బతుకులను గొప్పగా అభివృద్ధి చేస్తాం, రైతుకు బోనస్ ధర ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, 15,000 రైతు బంధు ఇస్తాం, అన్నీ అద్భుతాలు చేస్తామని చెప్పి ఆశ కల్పిస్తే ప్రజలు అవకాశం ఇచ్చింది. కానీ ఏం జరిగింది ఈరోజు? ఇది ప్రజాపాలన, ఇది రైతులను దగా చేసే పాలన తప్ప ప్రజాపాలన కాదు, ప్రజలను వంచే పాలన తప్ప ఇంకేం లేదు. కాబట్టి ప్రజలు ఈరోజు ఓటేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నారు. అయ్యో ఎందుకు వేసినాం ఈ ఓటును, ఇంత వాల్యూ ఓటును ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి పార్టీకి ఓటేసినామనే భావనతో ప్రజలు ఉన్నారు. మరి ఈరోజు క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నప్పుడు పాలకులైన వాళ్ళు సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ప్రతి దగ్గర వడ్లు అమ్ముకోలేక, మక్కలు అమ్ముకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉంటే, మరి కల్లాలలో బాధపడుతూ ఉంటే ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది తప్ప ఈ వడ్డు కొనాలి, రైతులను ఆదుకోవాలని అనలేదు. కనీసం ముఖ్యమంత్రి సమీక్ష చేయలే. ఆ మంత్రి ఏదో సమీక్ష చేసి అదేదో అధికారుల మీద డామ్ డూమ్ అంటే కాదు, అంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి, ప్రతి విషయంలో లోపం ఉంది. గన్నీ బ్యాగ్స్ ఈ సంవత్సరం యాసంగికి ఎన్ని పడతాయో ముందే ప్లాన్ చేసుకొని తెప్పియడంలో వైఫల్యం. ఈరోజు గోదామ్స్, ఆల్టర్నేట్ గోదామ్స్ ఎన్నినే తెలుసుకోవడంలో వైఫల్యం, మిల్లర్స్ను సమన్వయం చేయడంలో వైఫల్యం. ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం రైతుల విషయంలో తీవ్రమైనటువంటి సంక్షోభంలో రైతులను నెట్టడానికే వీళ్ళ యొక్క పరిపాలన తప్ప రైతులను ఆదుకోవడం లేదనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. సో ఢిల్లీకి సీఎం వెళ్ళే విషయంలో మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీరు వెళ్ళరు, మమ్మల్ని వెళ్ళనియరా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఇక్కడ ఉండి పరిపాలన చేయమని. ఆయన ఢిల్లీకి, ఆయన తమిళనాడుకు, ఆయన కేరళకు, ఇంకెక్కడికో పోమని కాదు. నువ్వు పరిపాలన చేసుకుంటూ పోను. కానీ ఏంది, పరిపాలన గాలికి వదిలేసి గాలి మాటలు చెప్పుకుంటూ గాలిలో తిరిగితే ఏమవుతుంది? ఈరోజు నువ్వు ఢిల్లీ పోయి ఏం చేసినావు? 70 సార్లు పోయినావు, ఏం చేసినావు? ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తుండు మరొక సువేన అధికారి అవుతాడేమో అని. అందరు ఏంటంటే ఇక్కడ ఇది దుకాణం బంద్ అయ్యేటట్టు, కొత్త దుకాణం చూసుకున్నాడని అనుమానం వచ్చేటట్టు నేను ఢిల్లీ పర్యటన తప్ప, ఈ నుంచి రోజు పోయి కప్పం కట్టేస్తాను పోతున్నా చర్చ జరుగుతుంది తప్ప నువ్వు ఢిల్లీ పోయి తెచ్చింది ఏంది? రూపాయి నిధి తెచ్చినావా? ఇక్కడ అభివృద్ధి చేసినావా? ఏమైనా ప్రజలకు ఏమైనా చేసినావా? దీన్ని కుర్చీ కాపాడుకోవడానికి, ఒకవేళ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆల్టర్నేట్ చూసుకోవడానికి తప్ప నీ ఢిల్లీ పర్యటన వల్ల తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు జరిగింది ఒరిగింది ఏం లేదు. 2034 వరకు నేనే సీఎంను, రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే నా లక్ష్యం అంటున్నాడు. ఆయన కలగంటున్నాడు. ఓసారి కళ నిజమైంది. మొన్న యాక్సిడెంటల్గా ఆయన కళ నిజమే ముఖ్యమంత్రి అండి. 34 కాదు, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా ఆయన ఇంటికి పోవడం తథ్యం. ఆయన అనుకోని ఆశపడడం తప్పలేదు. రాహుల్ గాంధీ గారు ప్రధానం చేయాలని ఈయన అనుకుంటుండా, లేకపోతే ఈయన ఎటు చూస్తున్నాడు అనేది అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒక రకమైన అనుమానం ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్రంలో తిరిగి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుంది. రేపు భారతదేశ రాజకీయాల్లో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారత రాష్ట్రంతో ఎదుగుతుంది. సో ఈ రేట్లు కూడా, పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిపై మీరు ఏమంటారు? బీజేపీ మొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చాలా అద్భుతంగా మాట్లాడిండ్రు. పక్క రాష్ట్రాల్లో గెలవాలి కాబట్టి చాలా మాటలు మాట్లాడి సరే గెలిచిండ్రు. ఈరోజు డీజిల్ ధర పెరిగినా, ఏం పెంచినా ప్రజలకు ఈరోజు ప్రభుత్వం ఒక జవాబుదారీతనంగా లేదు. ఈ భారతీయ జనతా పార్టీ కూడా కేవలం మాటలతో కాలయాపన చేసే ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. రైతులు ఆదుకునే విషయంలో ఎంఎస్పీ ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు, రైతులకు కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అని కూడా చేయడంలో, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయడంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఇది మాటల ప్రభుత్వం. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇక్కడ నుంచి గెలిచి కూడా తెలంగాణకు ప్రత్యేకంగా ఒక నిధి తేవడంలో కానీ, నిధులు తీసుకురావడంలో కానీ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి కనబడకపోగా మన భారత పార్లమెంట్ సాక్షిగా ఆ పార్లమెంట్ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర విభజనను ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు చూసి మాట్లాడినంటేనే వారికి ఉండేటువంటి విజన్ ఎట్లుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మనం చూస్తున్నాం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ కూడా వరుస హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయి. సో లా అండ్ ఆర్డర్ అంతా కూడా డిస్టర్బ్గా ఉంది. దీనిపై బీఆర్ఎస్ ఏమంటారు? అసలు ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేయడం కానీ, రోజుకో దగ్గర తన్నుకోవడం కానీ, కొట్టుకోవడం కానీ, ఈరోజు ఒక మైనర్ బాలకు జరిగిన అన్యాయం కానీ, ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం యొక్క
డొల్లతనం కనబడతా ఉన్నది. ఒక రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రి యొక్క కొడుకును కాపాడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఎన్ని ప్రయత్నాలు చేసిందో నిజమైన నేరస్తులను పట్టుకోవడంలో వీళ్ళ చిత్తశుద్ధి కనబడలేదు. దీనికి ఒక తార్కంగా చెప్పొచ్చు. ఇది మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా వైఫల్యమైంది. ఢిల్లీకి కేవలం కప్పం కట్టడానికి మాత్రమే కానీ ప్రజా సంక్షేమానికి వెళ్ళట్లేదని గండ్ర వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.